వెల్కమ్ టు గోల్డీ స్మైలీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మసాలా వడ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శనగపప్పు తీసుకొని 3 to 4 hours వాటర్లో నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఇలా ఉంటుంది. నానిన పప్పుని మిక్సీ జార్లో తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. కొంచెం బరకగానే చేసుకోవాలి. అలా చేసుకున్న దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేసుకోవక్కర్లేదు, మనం పప్పు నానబెట్టుకున్నాం కదా, దాంతోనే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని వడలుగా చేసుకొని మనకి నచ్చిన షేప్లో చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాతే వడ వేయాలి, లేకపోతే వడ విరిగిపోతుంది. ఇలా మనకి నచ్చిన షేప్లో చేసుకొని వేసుకోవాలి. మరీ లావుగా వేయకూడదు, మరీ లావుగా వేస్తే వడలు వేగవు. ఇలా అన్నీ వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం మెల్లిగా కలపాలి. మరీ హై ఫ్లేమ్లో పెడితే వడలు మాడిపోతాయి. కొంచెం టైం తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ వేయించుకోవాలి. ఒకే సైడ్ వేయకుండా అన్ని వైపులా కాల్చుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, లైట్గా గోల్డెన్ కలర్ వస్తున్నాయి. ఇంకా కొంచెం బాగా కలర్ రావాలి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటుంది. మరీ లో ఫ్లేమ్లో పెడితే వేగవు. కాబట్టి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. వీటిని తీసేసుకుందాం. ఇంకా అంతే, సింపుల్గా అయిపోయాయి. ఇంకోసారి వేసుకుని తీసుకున్నాను. ఇది సెకండ్ టైం వేసాను నేను. అంతా చూపించట్లేదు, లాస్ట్లో తీసుకున్నాను అంతే. ఇలా అన్నీ వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోండి.
అంతే, మసాలా వడ రెడీ.